వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీనేమో సిద్ధం పేరుతో సభలు పెట్టుకుంటూ ముందుకెళ్తుంది. ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తుతో కలిపి నిన్న జెండా పేరుతో సభ పెట్టారు. ఈ జెండా సభలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేశారు. మరి ఈ విమర్శల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు రోజా రాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, నిన్నటి రోజు జెండా పేరుతో సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేశారు. ఈ విమర్శల గురించి మీరు ఏం చెప్తారు? చెప్పడానికి ఏముందండి, అది అసలు విమర్శలకి తావు లేపిందే కానీ అసలు అంటూ ఒక రేపు రాబోయే 40 రోజుల ఎలక్షన్స్కి ఒక దిశానిర్దేశం చేసినట్టుగా కావచ్చు, అలాగే ప్రజల్లోకి వాళ్ళు ఏ ప్రతిపాదనలతో వస్తున్నారు కావచ్చు, ఇలాంటివి అయితే ఏం జరగలేదు. ఒకళ్ళ జెండాను ఒకళ్ళు పట్టుకొని ఊపటాలు సరిపోయింది. ముఖ్యంగా అరుపులు కేకలతో సహకరించుకుంటామని చెప్పడానికి నిదర్శనం అది నిదర్శనమే చెప్తున్నాను కదండి. కాబట్టి ఏమైందంటే ఇది టీడీపీ వాళ్ళకి కావచ్చు, అటు జనసేన వాళ్ళకి కావచ్చు, మెయిన్ అది కూడా వాళ్ళకి అది నచ్చలేదు. అంటే ఒక కూటమి ఒక ఎలయన్స్కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి జన సైనికులకి కొంత అండర్స్టాండింగ్ ఉండాలి, అలాగే టీడీపీలో ఉన్న వాళ్ళకి ఎవరైతే పచ్చ సైనికులు ఉన్నారో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు కాపులకి కమ్మలకి మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళకే ఒక అండర్స్టాండింగ్ లేదు అనేసి అయితే ఒకటి అర్థమవుతా ఉందండి. కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు అసాసినేషన్ చేయడానికే పనిగా పెట్టుకొని ఏదైతే ఆయనకి సినిమాలకి స్క్రిప్ట్ ఇస్తారో ఆ రైటర్స్తో రాయించుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఒక మీనింగ్లెస్ వర్డ్స్ ఆయన మాట్లాడి అసలు ఊగిపోతూ మాట్లాడటం కావచ్చు, అరుపులు కేకలతోనే అది జరిగిపోయింది అని చెప్పేసి అందరం కూడా అనుకుంటా ఉన్నాం. మరి ఒక పక్క అది భారీ బహిరంగ సభ అన్నారు, ఎంతమంది వచ్చారు? పైగా వాళ్ళు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, లేకపోతే ఏమి రేపు ఏ ప్రతిపాదనతో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కనీసం ఏమన్నా చేశారా? పైగా పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి చాలా కించపరిచే విధంగా ఏమి మీరు నా 4వ భార్య అని చెప్పేసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారిని ఆ విధంగా కించపరచడం అనేది అది అసలు కనీసం అది మానవతా విలువలకి అది కనీసం తిలోదకాలు వదిలేసినట్లుగా అయితే అనిపించిందండి. ఎందుకంటే మా మహిళలను కూడా కనీసం ఆయనకి విలువ లేకుండా కించపరిచినట్లుగానే మాకు అనిపించింది వాళ్ళ రోజున. ప్రతిసారి 3 పెళ్లిల గురించి మాట్లాడతారు కాబట్టి మాటల సందర్భంలో అన్నాడని వాళ్ళు చెప్తున్నారు. నో అండి, ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, 3 పెళ్లిళ్ళు చేసుకోనండి, 100 పెళ్లిళ్ళు చేసుకోనండి, అది ఆయన పర్సనల్ ఇష్యూ. దాని గురించి అసలు మేము పట్టించుకోము. మహిళల్ని కించపరిచే విధంగా ఎలాంటి విషయాలు కూడా బహిరంగ సభల్లో కావచ్చు, ఏ విధంగానూ కావచ్చు, మమ్మల్ని కామెంట్ చేయొద్దు అని చెప్పేసి మేము అంటూ ఉంటాము. అలాంటిది వాళ్ళ రోజున మహిళల్ని, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదండి, ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి చాలా చిన్న చూపుగా మాట్లాడటం జరిగింది. వాలంటీర్ల గురించి కూడా, మహిళా వాలంటీర్స్ గురించి కూడా చాలా నీచంగా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏంటంటే మహిళలందే ఏదీ లేదు అండి, అది ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏది చేసినా ఎలక్షన్స్లో నిజంగా మీరు రాజకీయ నాయకుడు అయితే రాజకీయానికి సంబంధించి మాట్లాడండి. అసలు అసాసినేషన్ దట్టు మహిళల్ని ఎందుకు లాగుతున్నారు? అసలు రాజకీయ నాయకులు మేము అది అడుగుతున్నాం, మహిళలందరం కూడా అసలు మహిళల్ని ఎందుకు మీరు లాగుతున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మరొకటి, ఇక్కడ ఆయన జనసేన అనేది ఎంత వీక్గా ఉందో పార్టీ అనేది ఆయనే చెప్తా ఉన్నారండి. జనసేన కనీసం ఆయన నిర్దిష్టమైనటువంటి ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి టీం కూడా ఆయనకి లేదని, అలాగే ఫైనాన్షియల్గా కూడా ఆయన క్రైసిస్లో ఉన్నానని, అలాగే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి టీడీపీతో ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాకు లేదు కాబట్టి మేము ఎలియన్స్ అయ్యామని చెప్పి ఎట్లా ఒక మాటకి ఇంకొక మాటకి ఎలాంటి అంటే లైక్ అనుసంధానం అంటే ఒకదానికొకటి పొంతన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఊగిపోతూ మాట్లాడటం, పైగా ఆయన ఏదో ఋషులతోనూ మహర్షులతోనూ పోల్చుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఏమవుతుందంటే అసలు కనీసం ఆయన్ని ఇంతకు ముందన్నా కనీసం జనసేన ఒక పార్టీ అధ్యక్షుడిగా గౌరవించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఇవాళ రోజున ఈ సభ పుణ్యమా అని చెప్పేసి కనీసం ఆయన రాజకీయ నాయకుడిగా అసలు పనికి రాడు ఎట్టి పరిస్థితుల్లో అని మేమంటాం కాదండి, జనసైనికులే అని అంటా ఉన్నారు. ఇప్పుడు జనసేనలో ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ దానిలో ఉన్న లీడర్స్ కావచ్చు, రాజకీయ నాయకుడు కూడా పనికిరారు అంటున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంత పాత్రలను తొక్కేస్తాను, రాజకీయంగా భూస్థాపితం చేస్తాం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని కూడా అంటున్నాడు కదా ఆయన. అదేనండి, అందుకే నేను అంటుంది, నేను మెయిన్ ఒకటే చెప్తున్నాను, ఆయన భూస్థాపితం చేస్తానంటాడు. మాటలే ఉందండి, కోటలు దాటుతాయి.
నిజంగా ఆయన ఇంతకు ముందు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాడా? కంటెస్ట్ చేసిన దగ్గర ఎక్కడన్నా విన్ అయ్యాడా? అతనికంటూ ఒక మేనిఫెస్టో ఉందా స్పెషల్ గా? అతను సొసైటీకి ఏమైనా చేశాడా? అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ పార్టీ ఇంకొన్ని రోజులు పోతే 10 సంవత్సరం 10వ వసంతం జరుపుకుపోతా ఉంది. 10 years అవుతుంది ఆల్మోస్ట్ ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసి. ఇంతవరకు జనసేన పార్టీ అసలు పబ్లిక్ కి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అనేది రెండు మాటలు చెప్పమనండి, 2 sentences చెప్పమనండి. అలాంటిది వాళ్ళు వచ్చి ఊగిపోతూ ఏదో ఒక మెంటల్గా డిజార్డర్ ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటే కనీసం రెస్పెక్ట్ లేకుండా అది కరెక్ట్ అంటారా? పబ్లిక్కి వాళ్ళ రోజున వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో నిన్నటి సభతో కంప్లీట్గా 0 పొజిషన్కి పడిపోయిందని చెప్పేసి అయితే మనందరం కూడా అనుకోవాల్సిన విషయం అండి ఇది. మరి ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ జెండా పోటీగా సిద్ధం అంటే ఇంతకు ముందే పెట్టినప్పటికీ సిద్ధం సభల గురించి మీరేం చెప్తారు? మరి జెండా సభల గురించి మీరేం చెప్తారు? ఏమండి, జెండా అనేది ఇంతమంది కదిలిరా అన్నప్పుడు ఎలా వాళ్ళు సభలు పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు, అలాగే నిన్న సభకి జెండా సభలకు ఎంతమంది వచ్చారు, తాడేపల్లి గూడెంకి అందరు చూస్తానే ఉన్నారు. మా సిద్ధం సభ తీసుకుంటే మీరు భీమిలి దగ్గర నుండి చూడండి, భీమిల్లో ఎంతమంది ప్రవాహం వచ్చారు, తర్వాత ఏలూరు సభకి ఎంతమంది వచ్చారు, అలాగే మొన్న తీసుకుంటే రాప్తాడుకి ఎంతమంది వచ్చారు. రేపు ఫైనల్ గా మేము మళ్ళీ ఇక్కడ పెట్టబోతా ఉన్నాము, లైక్ సరౌండింగ్స్ లో, లైక్ ఈ చిలకలూరుపేట సరౌండింగ్స్ లో మేము ప్లాన్ చేయబోతా ఉన్నాం, ఉమ్మడి జిల్లాలకి అనుసంధానం చేస్తూ. జన సమీకరణ చేయలేక సిద్ధం సభను పోస్ట్ పోన్ చేశారని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాశారు. సమీకరణ చేయలేక ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇవాళ రోజున మీరు ముందు మీడియా అనేది ఏ విధంగా ఎంత భయంకరంగా నీచాతినీజంగా వర్క్ చేస్తుందో అది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ని ఒక నెగిటివ్ దీనిలోకి తీసుకెళ్తుంది, ట్రాన్స్లోకని అయితే మనం చెప్పుకోవాలండి. ప్రాక్టికల్గా థింక్ చేయాలి. మీరు ఏది థింక్ చేసినా ప్రాక్టికల్గా థింక్ చేయండి అని పబ్లిక్ నేను అదే చెప్తా ఉన్నాను. ఇవాళ రోజున చూడండి, ఈనాడు పేపర్కు ఫ్రీగా వేస్తున్నారు ఇళ్ళమ్మటే, ఆంధ్రజ్యోతి ఇళ్ళమ్మట ఫ్రీగా వేస్తున్నారు. ఎవరు కూడా ఏంటి బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ని ఇవాళ రోజున జనాలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. నో వే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మేము నమ్మం. మాకు సిద్ధం సభే దానికి నిర్వచనం అండి. నో వే, సిద్ధం సభే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి నేను అంటా ఉంటున్నాను అనమాట. మీరు తీసుకోండి, ఫస్ట్ సభకు ఎంతమంది వచ్చారు, ఆ తర్వాత సభకు ఎంతమంది వచ్చారు, మొన్నటి సభకు ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా మీరు తీసుకోండి. అంటే మేమేమి జనాలను పూలప్ చేసి వాళ్ళలాగా గ్రాఫిక్స్ పెట్టి పైనుండి మేమేమి డోన్స్ పెట్టి మరీ కూడా మేమేమి కవర్ చేయట్లేదు. ఇవాళ రోజున ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోతున్నటువంటి పరిస్థితి, రోడ్లు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి, ఒక ప్రవాహం వాటర్ లాగా, నీటి ప్రవాహం లాగా జనాలు రావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో మనం చూస్తున్నాం ప్రాక్టికల్గా. నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్ అండి, దేశం మొత్తం చెప్పుకుంటున్నాయి ఇవాళ రోజున. ఈవెన్ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ రోజున సిద్ధం సభ గురించి, అలాగే లైవ్లో ఎంతమంది చూస్తున్నారు, ముఖ్యంగా ఏ ఛానల్లో ఎంతమంది లైవ్లో చూస్తున్నారు, ఇంత ముందు కాలంలో ఎంతమంది చూశారు, లేదా ఇప్పుడు మీరు అన్నారు నిన్న జరిగినటువంటి సభకు కావచ్చు, మొన్న కదిలిరా సభకు కావచ్చు, ఎంతమంది మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఆధారాలేగా, మేమేం మ్యానిపులేషన్ చేయట్లేదుగా. పేపర్లు అంటే చేతి రాతలు, మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్గా రియల్ టైంలో అయితే ఎవరైతే మ్యానిపులేషన్ చేసే అవసరం అది అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే మా కాన్ఫిడెన్స్ మాకు ముఖ్యంగా నిన్న జరిగిన సభలో ముఖ్యంగా పీకే గారు వచ్చి ఏదో పీకాలనుకున్నారు, కానీ మొత్తానికి జనాలందరూ కలిసి ఆయన ఈకలు పీకే సిచ్యువేషన్ అయితే ఆయన తెచ్చుకుంటున్నారు. మరొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏదో టీడీపీ కంచుకోట అని మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ అది ఒక మంచులాగా కరిగిపోతానే ఉంది. ఇంకా రాబోయే 40 రోజుల ఎలక్షన్స్లో మంచు ఒక నీరులాగా అయిపోయి మటుమాయమయ్యేటువంటి పరిస్థితి కూడా రాబోతా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైనటువంటి విమర్శలను ఇంకా ఆపకపోతే తరిమి కొట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి పవన్ కళ్యాణ్ని తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంటుంది.